తెలంగాణ పాలిటిక్స్ లో పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ కీలకంగా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఫేస్ చేస్తున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురి విషయంలో స్పీకర్ గడ్డ ప్రసాద్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు. 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారటానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ పిటిషన్ కొట్టేశారు. మరో 5గురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎటువంటి తీర్పు ప్రకటించలేదు. అయితే ఆ 5గురిలో ఒకరైన దానం నాగేందర్ ఇంతవరకు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. ఒక పక్క కేసు విచారణ సీరియస్ గా జరుగుతున్న టైంలోనే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ దానం నాగేందర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం విషయంలో ఫిరాయింపు వివాదం కీలకంగా మారింది. మిగతా 9 మంది ఎమ్మెల్యేల కథ వేరు. దానం మ్యాటర్ మరింత స్పెషల్ గా మారింది. దానం పార్టీ మారని అనటానికి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేయటమే కీలక ఆధారం. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తాను పార్టీ మారని చెప్పటానికి బలమైన ఆధారాలు ఉండటంతో ఏదో ఒక రోజు చర్యలు తప్పవని దానం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశాన్ని ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో పార్టీ పెద్దల దగ్గర దానం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నానని చెబుతూనే పార్టీ పెద్దల దగ్గర దానం ఒక కండిషన్ పెట్టారట. కాంగ్రెస్ లో చేరేటప్పుడే దానం తన మనసులోని మాటను పార్టీ పెద్దల ముందు ఉంచారట. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా ఇదే కండిషన్ తోనే పోటీ చేశారట. లోక్సభ ఎన్నికల్లో ఓడితే ఖచ్చితంగా మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కోరారట. లేటెస్ట్ గా ఫిరాయింపుల ఎపిసోడ్ సీరియస్ గా మారటంతో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని పార్టీ పెద్దలకు చెప్పారట. దానం ఈ విషయం చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్న పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదట. ఇక ఆలస్యం చేస్తే తనకి ఇబ్బంది తప్పదని గ్రహించిన దానం తనకి తాను మీడియా ముందుకు వచ్చి ఓపెన్ అయ్యారట. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని దానం కావాలని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసిన ఆధారం ఉండటంతో దానంపై స్పీకర్ చర్యలు తీసుకుని మిగిలిన 4 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఎట్టకేలకు దానం నాగేందర్ తనను తాను కాంగ్రెస్ లో ఉన్నానని ప్రకటించడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఒకే ఒక్క స్టేట్మెంట్ తో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక తప్పదని ఇండికేషన్ మాత్రం ఇచ్చారు దానం. మంత్రి పదవి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.